వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. మరి లక్షలాది మంది అభ్యర్థులు వెయిట్ చేస్తున్నటువంటి పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి జాబ్ క్యాలెండర్‌లో కేవలం 1970 పోస్టులనే ప్రభుత్వం ప్రకటించడం అనేది జరిగింది. మరి ప్రభుత్వానికైతే మేము నోటిఫికేషన్ ఇస్తున్నాం అనేటువంటి విషయం మాత్రమే తెలుసు. కానీ ఇలా తక్కువ పోస్టులు ఇవ్వడం వల్ల ఆ యొక్క అభ్యర్థి యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? అలాగే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది? అనేటువంటి విషయాలను ప్రభుత్వానికి తెలిసే విధంగా పూర్తి నిజాలతోని ఈ యొక్క వీడియోనైతే మనం తయారు చేయడం అనేది జరిగింది. ఈ వీడియో ప్రభుత్వ పెద్దలకు చేరేదాగా మీరు గూడా లైక్ చేసి, కామెంట్ చేసి, అలాగే హైప్ అనేటువంటి బటన్‌ను ప్రెస్ చేస్తానని చెప్పేసి ఆశిస్తూ వీడియోలోకి వెళ్ళేటందుకు ముందుగానే ఎవరైతే లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ అనేటువంటి యాప్‌లో మన యొక్క యాప్‌లో 365 రోజుల టెస్ట్ సిరీస్ సంబంధించి నిన్న 6వ గ్రాండ్ టెస్ట్ అనేది జరగడం అనేది జరిగిందండి. అందుకు సంబంధించి టెస్ట్ సిరీస్ చాలా బాగుందని చెప్పేసి అభ్యర్థులైతే వారి యొక్క మెసేజ్ రూపంలో అయితేనేమి, కామెంట్ రూపంలో అయితేనేమి తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క యాప్‌ను ఎవరైతే నా దగ్గర ప్రిపేర్ అయ్యి ఈరోజు ఉద్యోగాలు సాధించినటువంటి నా యొక్క లక్ష్యం విద్యార్థులు ఉన్నారో వారు వారి యొక్క సొంత డబ్బులతో ఈ యొక్క యాప్‌ను రూపొందించడం అనేది జరిగింది. ఇది కూడా కేవలం పేద అభ్యర్థుల కోసం. ఈ యొక్క యాప్‌కు సంబంధించినటువంటి 365 రోజుల కోర్సుకు సంబంధించి ఇందులో మీకు 120 రోజుల ప్రీ ప్లాన్డ్ టైమ్ టేబుల్ ఎవరైతే గతంలో ఉద్యోగాలు సాధించినటువంటి అభ్యర్థులు నేనిచ్చినటువంటి ప్రిపేర్ అయినటువంటి ఏవైతే టైమ్ టేబుల్స్ ఉంటాయో అవి, అలాగే టాపిక్ వైజ్ టెస్ట్‌లండి. 8 రకాలైనటువంటి డిఫరెంట్ ప్యాటర్న్స్ ద్వారా టాపిక్ వైజ్ టెస్ట్‌లు, అలాగే ప్రతి వారం కూడా గ్రాండ్ టెస్ట్, అలాగే నా యొక్క పర్సనల్ గైడెన్స్ కూడా ఈ యొక్క 365 రోజుల టెస్ట్ సిరీస్‌లో మీకు లభించడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ చాలామంది అభ్యర్థులు కొని వారి యొక్క ప్రిపరేషన్‌ను కొనసాగిస్తా ఉన్నారు. అలాగే కొన్నటువంటి అభ్యర్థులు ఈ యొక్క కోర్స్‌కు సంబంధించినటువంటి వారికొచ్చినటువంటి ప్రయోజనాలకు సంబంధించి వాటిని కామెంట్స్ రూపంలో కూడా తెలియజేస్తా ఉన్నారు. సో, వీడియో చూసేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పేద తెలుగు మీడియం అభ్యర్థులు ఈ యొక్క కోర్సును కొనండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. 365 రోజుల టెస్ట్ సిరీస్‌ను కేవలం రూ. 365కే అందిస్తూ ఉన్నాం. అది కూడా 1 ఇయర్ వ్యాలిడిటీతో. సో, అభ్యర్థులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, ప్రభుత్వ పెద్దలు ఎప్పుడూ గూడా ఒకసారి ఆలోచించండి. ఈ యొక్క 2026కి సంబంధించి మేము జాబ్ క్యాలెండర్‌లో పేర్కొన్నట్టుగానే మేము కానిస్టేబుల్ సంబంధించి లేదా ఎస్ఐకి సంబంధించి, పోలీస్ నియామకాలకు సంబంధించి లక్షలాది మంది నిరుద్యోగుల యొక్క ఆశలు మేము తీరుస్తా ఉన్నామని జెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు. కానీ మీరిచ్చేటటువంటి ఈ యొక్క అతి తక్కువ పోస్టులనేటివి అభ్యర్థుల యొక్క మానసిక పరిస్థితితో ఆడుకోవడం అనేది జరుగుతూ ఉంది. మీరు గనక గతంలో గనక ఒకసారి గనక గత నోటిఫికేషన్ సంబంధించి మీరు గనక డేటాను గనక పరిశీలిస్తే 2012 సమయంలో అంటే నేను సబ్ ఇన్స్‌పెక్టర్‌కు ప్రిపేర్ అయ్యేటువంటి సమయంలో దాదాపుగా ఎస్ఐ పోస్టులే దాదాపుగా 2000కు పైగానే పడినాయి. కానిస్టేబుల్ దాదాపుగా 15,000 నుంచి 20,000కు పైగానే దగ్గర దగ్గర పడినాయి. సో, అది అత్యంత భారీ నోటిఫికేషను. అటువంటి నోటిఫికేషన్‌లు ఇచ్చినప్పుడు మాత్రమే అభ్యర్థులు వారి యొక్క ప్రిపరేషన్‌ను మరింత మెరుగుపరుచుకొని ఉత్సాహంగా పాల్గొనేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు 2016 ఈ యొక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన తర్వాత మన యొక్క ప్రభుత్వమే వచ్చినప్పుడు 4,500 పోస్టులు రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇది గూడా అప్పుడున్నటువంటి పరిస్థితికైతే ఒక మంచి నోటిఫికేషన్ అనే చెప్పొచ్చు. మరి 2018కి సంబంధించి గూడా కొన్ని వేల పోస్టులతోని మళ్ళీ మన యొక్క ప్రభుత్వమే ఉంది. మళ్ళీ నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. కాస్త తక్కువ పోస్టులు, తక్కువ టైం ఇచ్చినప్పటికి కూడా ఇది గూడా ఒక మంచి నోటిఫికేషన్ అని చెప్పేసి చెప్పొచ్చు. కానీ 2022కి సంబంధించి కానిస్టేబుల్ పోస్టులే 6,100 పోస్టులతోని, ఎస్ఐ పోస్టులు దాదాపుగా 400 పైచిలుకు పోస్టులతోని ఒక నోటిఫికేషన్ అనేది రావడం అనేది జరిగింది. ఈ నోటిఫికేషన్ తర్వాత ఇంతవరకు గూడా 2022 నుంచి ఈ యొక్క 2026 వరకు ఏ ఒక్క నోటిఫికేషన్ గూడా ప్రభుత్వం అనేది రిలీజ్ చేయలేదు. మరి ఆ నిరుద్యోగుల ఆశలన్నీ గూడా కుటుంబ ప్రభుత్వం మీదనే పెట్టుకున్నారు. నిరుద్యోగుల ఆశలన్నీ గూడా కుటుంబ ప్రభుత్వం మీదనే పెట్టుకున్నారు. ఒక్కసారి గమనించండి ఈ యొక్క కానిస్టేబుల్ మరియు ఈ యొక్క ఎస్ఐ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేది కూడా కేవలం యూనిఫామ్ మీద ఉన్నటువంటి ఆ యొక్క అభిమానంతో పాటు, ఈ యొక్క ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేది కేవలం మధ్యతరగతి, పేద నిరుద్యోగ అభ్యర్థులు మాత్రమే. ఈ యొక్క మిగిలిన రిక్రూట్‌మెంట్‌లతో గనక పోల్చి గనక చూస్తే, దీనికి సంబంధించి అంటే పోలీసు నియామకాలకు సంబంధించి వయోపరిమితి అయ్యుండొచ్చు. లేదా ఫిజికల్ సెలక్షన్ ప్రాసెస్ అయ్యుండొచ్చు. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఉంటది. సంవత్సరాలు లేట్ అయితా ఉన్నాయి నోటిఫికేషన్‌కి సంబంధించి. ఆల్రెడీ అభ్యర్థుల యొక్క ఏజ్ అనేది కూడా పోయింది. మా యొక్క కూటమి ప్రభుత్వం వస్తా ఉంది. మేము మా యొక్క భుజాల మీద మోసుకొని మేము ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని మేము నిలబెట్టుకున్నాం, గెలిపించుకున్నాం అని చెప్పేసి అభ్యర్థి సంబరాలు చేసుకునే లోపే ఈ యొక్క జాబ్ క్యాలెండర్‌లో
ఇంత తక్కువ పోస్టులతోని మీరు గనక నోటిఫికేషన్ గనక ఇచ్చినట్లయితే ఆల్రెడీ అభ్యర్థి యొక్క మానసిక స్థైర్యం కోల్పోయినాడు. ఆల్రెడీ వారి యొక్క కుటుంబ సభ్యులకు ఏం చెప్పుకోవాలో అని చెప్పేసి ఆ అబ్బాయికి అర్థం కావట్లేదు. ఆల్రెడీ కొంతమంది కోచింగ్ సెంటర్‌లో మగ్గుతా ఉన్నారు. గత నోటిఫికేషన్‌లో 0.5 మార్క్స్‌లోనో లేదంటే 1 మార్కులోనో మిస్ అయినటువంటి అభ్యర్థికి ఈసారి డెఫినిట్‌గా నేను ఉద్యోగం సాధించాలి అనేటువంటి పట్టుదలతో ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థికి ఈ పోస్ట్‌ల సంఖ్యతో నోటిఫికేషన్ చూసినప్పుడు అతని యొక్క మానసిక స్థైర్యం ఎలా ఉంటుంది? వారి యొక్క కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని ఒక్కసారి ప్రభుత్వ పెద్దలు గూడా ఆలోచించాలి. లక్షలాది మంది అభ్యర్థులు పోటీ పడేటువంటి నోటిఫికేషన్‌లలో అంటే రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ సంబంధించి లక్షలాది మంది పోటీ పడేటువంటి నోటిఫికేషన్‌లలో పోలీస్ నోటిఫికేషన్ అనేది అగ్రస్థానంలో ఉంటుంది. దీనికి సంబంధించి ఫిజికల్ ఈవెంట్స్‌కు ప్రిపేర్ కావాలి. ఇంత తక్కువ పోస్టులకు కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు కష్టపడితే గాని ఒక్క సెకను పరుగు పందాలకు సంబంధించి పెంచుకునేటువంటి లేదా తగ్గించుకునేటువంటి అవకాశం లేనటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ప్రిలిమ్స్, అలాగే ఈవెంట్స్ తర్వాత వచ్చేసరికి మెయిన్స్ అనేటువంటి 3 విధానాలను దాటిన తర్వాతనే తర్వాత మెడికల్ దాని తర్వాత తన యొక్క ఉద్యోగాన్ని సాధించేటటువంటి ప్రక్రియలో ఈ 4 స్టేజ్‌లను దాటేటటువంటి విధానానికి సంబంధించి అభ్యర్థి ప్రిపేర్ గావాలంటే, ప్రిపేర్ గావడానికి తనకు అవకాశాలనేటివి గూడా కల్పించాలి. ప్రభుత్వ పెద్దలు ఒక్కసారి ఆలోచించి చూడండి. ఇంత తక్కువ పోస్టులతో గనక మీరు గనక నోటిఫికేషన్ గనక విడుదల చేసినట్లయితే, అభ్యర్థి యొక్క ఆశల మీద నీళ్లు తట్టినట్టే. సో, ప్రభుత్వ పెద్దలు దయచేసి ఒక్కటికి 2 సార్లు గమనించండి. ఒకటికి 2 సార్లు ఆలోచించండి. కొన్ని సంవత్సరాల నుంచి ప్రతిరోజు గ్రౌండ్‌కెళ్ళి పరిగెడుతూ, ప్రతిరోజు స్టడీ హాల్స్‌లో కూర్చొని చదువుతూ, తన యొక్క పేద తల్లిదండ్రులు అంతో ఇంతో ఇచ్చేటటువంటి డబ్బులతో అంటే కొంతమంది రైతు కుటుంబాల నుంచి వచ్చింటారు. కొంతమంది కూలీ కుటుంబాల నుంచి వచ్చింటారు. కొంతమంది చిన్న చిన్న ఉద్యోగస్తుల పిల్లలుంటారు. తల్లిదండ్రులు తిని తినక వాళ్ళ పిల్లలకు కోచింగ్ సెంటర్‌లకని, బుక్కులకని, స్టడీ హాల్స్ కని వాళ్ళు తిని తినక డబ్బులు పెడతా ఉంటే, పిల్లలు గూడా ఆ యొక్క హాస్టల్‌లో మగ్గిపోతూ నేను కానిస్టేబుల్ గావాలి, నేను సబ్ ఇన్స్‌పెక్టర్ గావాలి, ఈసారి కూటమి ప్రభుత్వం నా యొక్క ఆశలు నెరవేరుస్తది అని జెప్పేసి ప్రిపేర్ అవుతా ఉన్నారు. మీరు జాబ్ క్యాలెండర్‌లో ప్రకటించినటువంటి ఏదైతే 1970 పోస్టులున్నాయో లేదంటే రీసెంట్‌గా మేడం మన యొక్క హోమ్ మినిస్టర్ మేడం గారు ఒక 2500 కానిస్టేబుల్ పోస్టులు మేము భర్తీ చేయాలని చెప్పేసి ఆగస్టులో నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దయచేసి వాటిని వెనక్కి తీసుకొని ఒక మంచి నోటిఫికేషన్ గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇచ్చిన అభ్యర్థులు కాస్త ఊరట చెందేటటువంటి అవకాశం ఉంది గానీ, ఇలా 1970 పోస్టులు లేదంటే 2500 పోస్టులు ఇచ్చి అభ్యర్థుల యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దు. ఎందుకంటే మానసికంగా దృఢంగా ఉన్న వాళ్ళు మాత్రమే పోలీసు ఉద్యోగాలకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి అలాంటి పోలీసులకే ఇప్పుడు పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి అభ్యర్థులకి ఇంత తక్కువ పోస్టులతోని గనుక మీరు గనుక నోటిఫికేషన్ ఇవ్వాలని గనుక చూస్తే, ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థి తన యొక్క ప్రిపరేషన్‌ను మానేసేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో రేపొద్దున నోటిఫికేషన్‌లు ఇస్తే అభ్యర్థుల నుండి మంచి ఆశావాహకం అనేటువంటి ఆ వాతావరణం గూడా ఉండదు. ఎందుకంటే ఇంత తక్కువ పోస్టులకి ఏం అప్లై చేద్దాంలే మనకేడొస్తదిలే అని జెప్పేసి అభ్యర్థులు ఈ యొక్క పోలీసు నియామకాల వైపు మొగ్గు చూపేటటువంటి అవకాశం గూడా లేదు. దయచేసి పోలీసు నోటిఫికేషన్‌లు డెఫినిట్‌గా చాలా సంవత్సరాలనేది గ్యాపొచ్చింది. ఎప్పుడో 2012, 2016, 2018 అక్కడి దగ్గరికి చూసుకుంటేనే దాదాపుగా ఒక్కొక్క నోటిఫికేషన్‌కు 2-3 సంవత్సరాలుంది. మరి 2022లో ఒక నోటిఫికేషన్ ఇచ్చి, ఆ యొక్క నోటిఫికేషన్ తర్వాత అది ఏ ఏ మలుపులు తిరిగిందనేటువంటి విషయం అందరికీ తెలుసు. కానీ 2026 సంవత్సరానికొచ్చేసరికి మరి ఆ నోటిఫికేషన్‌లో మిస్ అయినటువంటి అభ్యర్థి అంటే 0.5 మార్క్స్‌లోనో, ఒక్క మార్కులోనో, లేదంటే ఒక్క సెకను పరుగులోనో మిస్ అయినటువంటి అభ్యర్థుల మానసిక పరిస్థితి ఎలా ఉంటది? మీరిచ్చినటువంటి జాబ్ క్యాలెండర్‌లో ఒక 1970 పోస్టులనేవి చూసినప్పుడు గతంలో 6100 వచ్చినప్పుడే నాకు 0.5 మార్క్స్‌లో మిస్ అయింది. మరి 1970 పోస్టులున్నాయి. నేను పక్కా ఈసారి కొట్టాలనేటువంటి అభ్యర్థి యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఇది తీవ్ర రూపం దాల్చి తెలంగాణ రూపంలో అభ్యర్థులు బయటకొచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేయకముందే ప్రభుత్వ పెద్దలు దయచేసి ఈ యొక్క వీడియో ద్వారా అయినా గాని, మీరు ఈ యొక్క పోస్ట్‌ల సంఖ్యను పెంచండి. ఒకసారి ఏదైనా పేపర్ ప్రకటన ద్వారా గాని, లేదంటే విలేకరుల సమావేశం చేసి గాని, మీరు అభ్యర్థులు ఎవరు గూడా టెన్షన్ పడొద్దండి. కూటమి ప్రభుత్వం మీ వైపు ఉంది. మేము డెఫినిట్‌గా పోస్టులు పెంచేటటువంటి అవకాశం ఉంది. మీరు టెన్షన్ పడవద్దు అనేటటువంటి ఒక మాట గనక చెప్పినట్లయితే, మీరు నికాస్ అనేటువంటి పోలీసులను మళ్ళీ 2026 నోటిఫికేషన్‌కి సంబంధించి రిక్రూట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో, ప్రభుత్వ పెద్దలు దయచేసి ఈ యొక్క 1970 పోస్టులు గాని, 2500 పోస్టులకు సంబంధించి గాని, నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల విద్యార్థులకు అత్యంత తీవ్రమైనటువంటి నష్టమే జరిగేటువంటి అవకాశం ఉంది గానీ, ఎటువంటి లాభం జరిగేటటువంటి అవకాశం లేదు. అలాగే ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, మీరు మనకు సంబంధించి ఈ యొక్క 1970 పోస్టులు గాని, 2500 పోస్టుల నుంచి
మరి మనం యొక్క పోస్ట్‌లను ఎలా పెంచుకోవాలి? వయోపరిమితి పెంచుతారా లేదా? అనేటువంటి అంశాలకు సంబంధించి మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. దీనికి సంబంధించి కార్యాచరణ ఎలా ఉంటుంది? మనం ఏం చేయాలనుకున్నాం? అసలు నేను నా స్టూడెంట్స్ ద్వారా నేనేం చేయగలను? మీకెలా సహాయం చేయగలను? అనేటువంటి విషయాలకు సంబంధించి ఒక వీడియో రూపంలో పూర్తి క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. నా నుంచి ఈ యొక్క పోస్ట్‌ల పెంపుకు సంబంధించి గాని, లేదంటే వయోపరిమితి పెంపుకు సంబంధించి గాని నేను 100% నేను నిరుద్యోగుల వైపు నిలబడి డెఫినిట్‌గా ప్రభుత్వానికి మన యొక్క వినతులను తెలియజేసి మీకు పోస్ట్‌ల పెంపు గాని, లేదంటే వయోపరిమితి పెంపు గాని తెచ్చేటటువంటి ప్రయత్నము నేను నా స్టూడెంట్స్ ద్వారా చేస్తాను. కేవలం మీరు మీ యొక్క సహకారాన్ని గనక అందించినప్పుడు మాత్రమే దీనికి సాధ్యాసాధ్యాలనేటివి మనకుంటాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలతోని ఒక వీడియో చేసి మీ ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ప్రస్తుతానికి మీ యొక్క ప్రిపరేషన్‌ను స్టార్ట్ చేసేయండండి. చాలామంది అభ్యర్థులు అనుకోవచ్చు, మరి లోకల్ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. మరి సంబంధించి మనకు నోటిఫికేషన్ ఏమైనా లేట్ కావచ్చా? లేదంటే ముందు కావచ్చా? ఏజ్ పెంచుతారా లేదా? పోస్టులు పెంచుతారా లేదా? అనేటువంటి విషయాలను మీరు పక్కన పెట్టేసి ముందు మీ యొక్క ప్రిపరేషన్‌ని స్టార్ట్ చేయండి. ఏం చేయాలి? ఎలా చేయాలి? నేను ఏం చేయగలను? నాకెలాంటి సాయం కావాలి మీ నుంచి అనేటువంటి విషయాల మీద ఇంకొక వీడియోలో మనం డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందు మీరు మాత్రం లక్షల మందితో పోటీ పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందు మీ యొక్క ప్రిపరేషన్‌ను కొనసాగించండి. మీరు ముందు మీ యొక్క ప్రిపరేషన్‌ను కొనసాగించండి. గతంలో జరిగినటువంటి ఒకవేళ 2022 సంబంధించి కానిస్టేబుల్ సంబంధించి ఒక చిన్న ప్రశ్న వేస్తా ఉన్నా. మీరు గూడా ఒకసారి ఆలోచించి చూడండి. దాదాపుగా 4,93,000 చిల్లర మంది ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాస్తే అందులో క్వాలిఫై అనేది 90,000 మంది. 90,000 చిల్లర మంది. అంటే ఇక్కడ ప్రిలిమ్స్ అంటే 60, 70, 80 మార్కులు తెచ్చుకోలేక దాదాపుగా 4,00,000 మంది డిస్‌క్వాలిఫై అయ్యారంటే పేపర్ ప్యాటర్న్ ఎలా మారిపోయింది? పేపర్ యొక్క ఆ యొక్క కఠిన స్థాయి ప్రశ్నలను అడిగేటటువంటి కఠిన స్థాయి ఏ స్థాయిలోకి చేరిపోయింది? మనం ఇప్పుడు గనక ప్రిపరేషన్ గనక స్టార్ట్ చేయకపోతే మన యొక్క పరిస్థితి ఏమి అనేటువంటి విషయాలను ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వం డెఫినిట్‌గా దిగి రావాల్సిందే. ప్రభుత్వం మన యొక్క కోరికలను డెఫినిట్‌గా తీర్చాల్సిందే. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం మన యొక్క నెత్తిన పెట్టుకొని మనం తీసుకొనొచ్చినాం కాబట్టి ప్రభుత్వ పెద్దలకు తెలిసే విధంగా మనం ఏం జేయాలి అనేటువంటి విషయాలను సంబంధించి ఇంకొక వీడియోలో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు డెఫినిట్‌గా దీనిల గురించి ఏం టెన్షన్ పెట్టుకోవద్దు. నా వరకు నేను గత నోటిఫికేషన్ సంబంధించి ఏ విధంగా అయితే నిరుద్యోగులకు సపోర్ట్ చేశానో, ఈ నోటిఫికేషన్ సంబంధించి 100% సపోర్ట్ చేస్తాను. నేను గూడా బయటికొస్తాను. కాబట్టి మీరేం టెన్షన్ పడవద్దు. నేను అడిగినప్పుడు అడిగినటువంటి పని చేయండి చాలు. ముందు అయితే మీ యొక్క ప్రిపరేషన్ అయితే మీరు కొనసాగించండి. అలాగే నేను మళ్ళీ చెప్తా ఉన్నా. గతంలో ఎవరైతే పేద నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కేవలం రూ. 300 ఒక చిన్న టెలిగ్రామ్ గ్రూప్‌లో నేను చెప్పింది విని, నేను పెట్టినటువంటి ఎగ్జామ్స్ రాసి, నేను ఏం చదవమన్నానో అది చదివి ఈరోజు కానిస్టేబుల్, సివిల్ మరియు ఏపీఎస్‌పీ ఉద్యోగాలు సాధించి ఈరోజు ట్రైనింగ్ సెంటర్‌లలో ఉన్నారు. తొందరలోనే వారి యొక్క ట్రైనింగ్ అయిపోగొట్టుకొని కానిస్టేబుల్‌గా విధుల్లోకి చేరుతారు. సో, వారు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు పెట్టించినటువంటి యాపేనండి లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ యాప్. ఇందులో 365 రోజుల టెస్ట్ సిరీస్ అనేది మనం పేద నిరుద్యోగ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఒకవేళ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు గనక కావాలంటే ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంగ్లీష్ అభ్యర్థుల కోసం గూడా ఏదైనా చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క కోర్స్ యొక్క విలువ కేవలం రూ. 365 మాత్రమే. 1 ఇయర్ వ్యాలిడిటీతో ఉంటుంది. సో, యాప్ లింకు అలాగే పూర్తి వివరాలు డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం అనేది జరిగింది. సో, ప్రభుత్వ పెద్దలు గూడా దయచేసి ఇప్పటికైనా ఒకసారి ఆలోచించండి. మీరు నోటి నుంచి వచ్చేటటువంటి ఒక మాట కొన్ని లక్షల మంది అభ్యర్థుల యొక్క భవిష్యత్తు. మీరు పెట్టేటటువంటి ఒక చిన్న సంతకము గూడా కొన్ని లక్షల మంది నిరుద్యోగుల యొక్క జీవితాలు అనేటువంటి విషయాన్ని ఒకటికి 2 సార్లు మీరు జ్ఞప్తికి పెట్టుకోండి. మీరు మీ యొక్క మాటలను దయచేసి మీరు వెనక్కి తీసుకోవడం వల్ల మీరు తగ్గరు. మీరు గనక పోస్ట్ సంఖ్యను గనక పెంచినట్లయితే నిరుద్యోగ అభ్యర్థులు మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని చూసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ వీడియో గనక నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే హైప్ అనేటువంటి బటన్ ప్రెస్ చేయండి. మన యొక్క ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.